పరిశుద్ధుడైన మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామంలో కూడొచ్చిన మీ అందరికీ కూడా ప్రభుపేట వందనాలు తెలియజేస్తా ఉన్నాను. అందరికి వందనాలు. సంతోషంగా ఉన్నవాళ్ళు, సంతోషంగా లేని వాళ్ళు చాలా మంచిది. ఇప్పటిదాకా పాటలు పాడి దేవుని నామాన్ని మహిమపరచు మీ అందరికీ కూడా మరొక్కసారి వందనాలు తెలియజేస్తా ఉన్నాను. మొదటిగా దేవుడు నన్ను, నా కుటుంబాన్ని, మన కుటుంబాలను సజీవులుగాను ఆరోగ్యముతో ఆయుష్తో ఉంచిన యేసు ప్రభు వారికి మహిమ కలుగును గాక. ఆమేన్. హల్లెలూయా. రెండవదిగా ఆయన సన్నిధానంలో ఉండటానికి దేవుడు మనకిచ్చినటువంటి ఈ గొప్ప కృపను బట్టి కూడా యేసు ప్రభు వారి నామమునకు మహిమ కలుగును గాక. ఆమేన్. హల్లెలూయా. మూడవదిగా ఈ ప్రాంత ప్రజల రక్షణ కొరకు, వారి యొక్క ఆత్మ రక్షణ కొరకు దేవుడు మనందరినీ కూడా గొప్ప పాత్రలుగా ఉపయోగించుకుంటున్నందుకు కూడా ఆ సర్వశక్తి గల దేవుని నామమునకు మహిమ కలుగును గాక. ఆమేన్. క్రైస్తవులు మంచిది. ఈరోజున ఈ కుటుంబ ఆశీర్వాద కూటంలో మరి దేవుడు మనతో మాట్లాడే కొన్ని అంశాలు క్లుప్తంగా మీకు వివరిస్తాను. ఈరోజున ప్రతి కుటుంబంలో కావచ్చు, అనేక మంది జీవితాల్లో కావచ్చు, నాకు తెలిసి ప్రతి కుటుంబం కూడా దేవుణ్ణి నమ్మిన కుటుంబం దేవుణ్ణి అడిగే రేర్గా ఒక మాట అడుగుతుంది. శ్రమల్లో, బాధల్లో ప్రతి ఎంతో కాలంగా ఇబ్బంది పడుతున్న కుటుంబాలు దేవుణ్ణి అడిగే మాట ఏంటంటే, ఇంకా ఎంతకాలము ప్రభువా? ఏమడుగుతారు? ఇంకా ఎంతకాలము ప్రభువా ఈ శ్రమలు? ఇంకా ఎంతకాలము ప్రభువా ఈ అప్పులు? ఇంకా ఎంతకాలము ప్రభువా ఈ ఏడుపులు? ఇంకా ఎంతకాలము ప్రభువా ఈ భయంకరమైన అవమానాలని ప్రతి ఒక్కరు కూడా వారి కుటుంబాల్లో జరుగుతున్నటువంటి కొన్ని ఇబ్బందులను జ్ఞాపకం తెచ్చుకొని దేవుని బిడ్డలైతే దేవుని అడుగుతారు. దేవుని నమ్మని వారైతే ఇది మా కర్మ, లేకపోతే మా జాతకాలు ఇంతే, మా బ్రతుకులు ఇంతే అని వారిని వారు దూషించుకుంటారు. అయితే ఈ రోజున దేవుని బిడ్డలుగా మనం, అలాగే మనలో కొన్ని కుటుంబాలు వారి కుటుంబాలు ఆశీర్వాదం చూడలేక, ఆ కుటుంబాల్లో అభివృద్ధి చూడలేక, వారి కుటుంబాల్లో సంతోషము లేని అనేక మంది దేవుని అడిగే ఒక మాట, ఇంకా ఎంతకాలము ప్రభువా ఈ శ్రమలు అని మొరపెడుతూ ఉంటారు. హల్లెలూయా. నేను కూడా ఈ మధ్య చాలా మంది నాతో మాట్లాడుతున్నప్పుడు, ఇంకా ఎంతకాలం అన్నా, ఇంకా ఎంతకాలం ఓర్చుకోవాలి, ఇంకా ఎంతకాలం ఓపిక పట్టాలి, దేవుడు మనల్ని కరుణించడా, దేవుడు మనల్ని కాపాడడా, మరి ఎందుకని ఇంకా ఇంతకాలం ఆలస్యం అయిపోతుంది అని చాలా మంది కూడా నన్ను అడిగారు. సరే, ఈరోజు నా వాక్య భాగంలోకి వెళ్దాం. పరిశుద్ధ గ్రంథంలో కూడా ఇటువంటి ప్రార్థన కొంతమంది చేశారండి. చదువుదాం. నిర్గమాకాండము 3వ అధ్యాయము 7-8 వచనాలు. ఇక్కడ సర్వశక్తి గల దేవుడే సాక్ష్యం ఇస్తున్నాడు కొంతమంది గురించి. చదువుదాం. మరియు యెహోవా ఇట్లనెను, నేను ఐగుప్తులో ఉన్న నా ప్రజల బాధను నిశ్చయముగా చూచితిని, పనులలో తమ్మును కష్టపెట్టు వారిని బట్టి వారు పెట్టిన మొరను వింటిని, వారి దుఃఖములు నాకు తెలిసే ఉన్నవి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇక్కడ ఎవరి గురించి దేవుడు మాట్లాడుతున్నాడంటే, ఇజ్రాయేలు ప్రజల గురించి, వారి బానిసత్వం గురించి మోషేతో మాట్లాడుతున్నాడు. మోషేనేమో ఇప్పుడు ఎక్కడున్నాడో తెలుసా? ఆయన మిద్యాను దేశంలో పారిపోయాడు. ఇజ్రాయేలు ఒక ఐగుప్తు దేశంలో నుంచి మిద్యాను దేశానికి పారిపోయాడు మోషే. అక్కడ ఒక స్త్రీని వివాహం చేసుకొని తన యొక్క మామగారి మంద దాన్ని మేపుతూ ఉన్నాడు. ఆ సమయంలో సర్వశక్తి గల దేవుడు మోషేను ఎన్నుకొని మోషేతో మాట్లాడుతున్నాడు. మోషేతో మాట్లాడుతూ ఈ విధంగా చెప్తున్నాడు. ఏమనంటే, అయ్యా, నేను ఐగుప్తులో ఉన్న నా ప్రజల బాధను నిశ్చయముగా చూచితిని, పనులలో తమ్మును కష్టపెట్టు వారిని బట్టి వారు పెట్టిన మొరను వింటిని. ఈ రోజున ఆ సమయంలో ఇజ్రాయేలు ప్రజలంట ఒక వెట్టి చాకిరి బానిసత్వంలో ఉన్నారు. కొన్ని వందల సంవత్సరాలు బానిసత్వంలో ఉన్నారు.
వారిని ఐగుప్తు దేశంలో ఉన్నటువంటి సైనికులు లేదా ఆ యొక్క రాజు ఏం చేస్తా ఉన్నాడంటే వారిని వెట్టి పనులకు భయంకరంగా ఉపయోగిస్తా ఉన్నాడు. వారికి సరైన తిండి లేదు. ముసలి వాళ్ళైతే పనికి రాకపోతే చంపేసేవాళ్ళు, భయంకర రాళ్ళు మోపించేవాళ్ళు. సరైన తిండి ఒక టైం ఉండేది కాదు. రాత్రి పగలు కూడా ఆ పెద్ద పెద్ద కోటలు లేకపోతే ఆ పిరమిడ్లు కడటానికి ఈ యొక్క ఇజ్రాయిల్ ప్రజలను బానిసలుగా ఐగుప్తులో వాడుకునేవాళ్ళు. వీరట అనేకమైన సంవత్సరాలు ఈ బానిసత్వం నుండి ఇంకా ఎంతకాలం మాకు ఈ బానిసత్వం, ఎంతకాలం ఈ తిండి లేకుండా సావటం, ఎంతకాలం ఈ కొరడా దెబ్బలు, ఎంతకాలం ఈ యొక్క అవమానాలు అని దేవునికి మొరపెట్టడం మొదలుపెట్టారు. ఎవరో ఇజ్రాయేల్ ప్రజలు. అందులో కూడా ఏముందంటే అందరూ కాదు మళ్ళీ మొరపెట్టింది, అందులో కొంతమంది మాత్రమే భక్తులు ఉన్నారు. ఆ కొంతమంది మొరపెట్టగా దేవుడు వారి యొక్క మొరను ఆలకించి వారు పడుతున్న బాధను అయినా చూచాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అక్కడ చిన్నపిల్ల లేదు, పెద్ద పిల్ల లేదు, అందరూ పని చేయాల్సిందే. ఇజ్రాయేల్ ప్రజలంటే బానిసలు ఐగుప్తులకి. ఐగుప్తు ప్రజలకు మాత్రం ఏ పని చెప్పేవాళ్ళు కాదు, వాళ్ళు ప్రశాంతంగా తిరిగేవాళ్ళు. కానీ ఇక్కడ ఇజ్రాయేల్ ప్రజలు మాత్రమే బానిసలుగా పనిచేసేవాళ్ళు, వెట్టి చాకరీ చేసేవాళ్ళు. ఆడవాళ్ళేమో నీళ్ళు అందించడం, లేకపోతే వాళ్ళ బలాన్ని కొద్ది వాళ్ళ యొక్క తలంతులు కొద్ది పనిచేసేవాళ్ళు. పురుషులైతే అల్లాడిపోయేవాళ్ళు. అంత భయంకర బానిసత్వంలో వీరు ఇంకా ఎంతకాలం, ఇదిగో మా తాతగారు బానిసగా బతికాడు, మా నాన్నగారు బానిసగా బతికాడు, మా తరము బానిసగా బతుకుతున్నాం, రేపు మా పిల్లల తరాలు కూడా బానిసలుగా చచ్చిపోవాల్సిందేనని చెప్పి వారి మొర అనుదినము కూడా ఇంకా ఎంతకాలం అయ్యా, ఇంకా ఎంతకాలం మేము ఇలా శోధించబడాలి. ఈ రోజున మన కుటుంబాల్లో కూడా చాలా మంది చేసే ప్రార్థన, చాలా మంది చేసే మొర ఏంటంటే ఇంకా ఎంతకాలం అయ్యా, ఈ 2026లో కూడా ఇంతేనా? హల్లెలూయా. మరి దేవుడు ఎప్పుడు మనకు సమాధానం ఇస్తాడు? మరి దేవుడు ఎప్పుడు మన మొర ఆలకిస్తాడంటే ఇక్కడ ఇజ్రాయేల్ ప్రజల్ని జ్ఞాపకం చేసుకొని మనం ఒకసారి మాట్లాడుకుందాం. ఓకే, ఇప్పుడు ఇజ్రాయేల్ ప్రజలు ఏం చేశారంటే దేవునికి మొరపెట్టారు. దేవుడిని అడిగారు, ఇంకా ఎంతకాలం ఆ శ్రమలు, ఎప్పుడు విడిపిస్తావయ్యా అని మొరపెట్టినప్పుడు దేవుడు చాలా సంవత్సరాల తర్వాత వారిలో ఉన్నటువంటి నీతిని, వారిలో ఉన్న యథార్థత, అందులో కొంతమంది భక్తిని చూసిన దేవుడు వారందరిని విడిపించడానికి మోషేతో మాట్లాడతాడు. మోషే, ఇదిగో ఐగుప్తు దేశంలో నా ప్రజలు బానిసత్వంలో ఉన్నారు, వారందరిని విడిపించడానికి నాకు ఒక నాయకుడు కావాలి, ఆ నాయకుడికి నువ్వే అని చెప్పి మోషేని సిద్ధపాటు చేస్తున్నాడు. మోషేకి ట్రైనింగ్ ఇస్తున్నాడు, మోషేకి ఆర్డర్ ఇస్తున్నాడు, మోషేకి పని అప్పగిస్తున్నప్పుడు మోషే అంటున్నాడు, నేను నత్తోడినయ్యా, నాకు 4 మంది ఉంది, 4 సరిగ్గా మాట్లాడటం కుదరదు, నేను అక్కడ ఆల్రెడీ ఒక తప్పు చేసి ఇక్కడికి వచ్చేసాను, నేను అక్కడికి వెళ్తే వాడు చంపేస్తారేమో, ఒకవేళ అక్కడికి వెళ్ళిన వాళ్ళు అడుగుతారు, నిన్ను ఎవడు పంపించారు అడిగినప్పుడు ఏం పేరు చెప్పమంటావు అన్నప్పుడు ఆయన అంటాడు, నేను ఉన్నవాడను అనువాడను. హల్లెలూయా. సరే, మోషే అక్కడికి వెళ్తాడు. ఎలా వెళ్ళాడు మోషే? నేను ఇందాట్లా గూగుల్లో టైప్ చేశాను, ఏంటంటే మిద్యాను దేశం నుంచి ఐగుప్తు దేశానికి ఎన్ని కిలోమీటర్లు ఉంటుంది అని కొట్టాను. గూగుల్ ఏం చేసిందంటే లెంత్ కూడా చెప్పింది. మిద్యాను దేశం నుంచి ఐగుప్తు దేశానికి 1126 కిలోమీటర్లను చూపించింది. ఎన్ని కిలోమీటర్లు? 1126 కిలోమీటర్ దూరంలో ఎవరున్నారు? మోషే ఉన్నాడు. 1126 కిలోమీటర్ల యువతలు ఎవరున్నారు? ఇజ్రాయేల్ ప్రజలు బానిసత్వంలోని మొరపెడుతున్నారు. ఇప్పుడు ఎంత దూరం అంటే 1126 కిలోమీటర్ దూరంలో ఈ బానిసత్వంలో ఉన్న వీళ్ళని విడిపించటానికి ఇదిగో మిద్యాను దేశము నుంచి 1126 కిలోమీటర్ దూరంలో ఉన్న మోషేతో దేవుడు మాట్లాడుతున్నాడు. దేవుడికి మహిమ కలుగును గాక. ఈ రోజున మన యొక్క కుటుంబాలను దీవించడానికి నీ కొరకు దేవుడు ఒక సహాయాన్ని అతి దూరం నుంచి పంపిస్తున్నాడు. ఎక్కడి నుంచో తెలుసా? పరలోకం నుంచి. హల్లెలూయా. ఇప్పుడు ఒక ఆగుతాం ఇక్కడ, మరలా ముందుకు వస్తున్నాను. ఇజ్రాయేల్ ప్రజలు ఎక్కడున్నారు? ఐగుప్తు దేశంలో ఉన్నారు. మోషే ఎక్కడున్నాడు? మిద్యాను దేశంలో ఉన్నాడు. ఎంత దూరంలో ఉన్నాడు? 1126 కిలోమీటర్లో ఉన్నాడు. ఇప్పుడు మోషే అక్కడి నుంచి ఇక్కడికి రావాలి, దేవుడు వెళ్ళమని చెప్తున్నాడు.
ఎందుకు వెళ్ళమని చెప్తున్నాడంటే ఆ ఇజ్రాయేలు ప్రజలు పెట్టిన మొర దేవుడు ఆలకించాడు కాబట్టి వారిని విడిపించడానికి మోషేని ఎంత దూరం నుంచి పంపిస్తున్నాడు. మరి ఈ రోజున కుటుంబాలు కూడా దేవునికి మొరపెట్టాలా వద్దా? చెప్పండి అమ్మా. కొన్ని లక్షల మంది ఇజ్రాయేలు ప్రజల్లో కొన్ని లక్షల మంది మొరపెట్టగా దేవుడు ఆలకించి మొర పెట్టిన వారిని మొర పెట్టని వాళ్ళని అందరిని విడిపించడానికి ఆయన ఏం చేశాడు? ఎన్నో కిలోమీటర్ దూరం ఉన్నటువంటి మోషేతో మాట్లాడి నువ్వు వెళ్ళి నా ప్రజల్ని బయటికి విడిపించని చెప్తున్నాడు. ఈ రోజున కుటుంబంలో ప్రార్థన చేసేవాళ్ళు ఉంటారు, ప్రార్థన చేయని వాళ్ళు ఉంటారు, దేవుని నమ్మే వాళ్ళు ఉంటారు, దేవుని నమ్మని వాళ్ళు కూడా ఉంటారు. ఈరోజు మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే దేవుని నమ్మే బిడ్డలు చేయాల్సింది మొదటిగా దేవుడితో నువ్వు ప్రార్థనలో ఆయన్ని అడగాలి. హల్లెలూయా. నువ్వు అలా ప్రార్థన అడిగినప్పుడు నీ ప్రార్థన పరలోకం చేరితే అక్కడ నుంచి నీకేం కలుగుతుంది? మనకి ఇక్కడ అంతకుముందు ఒక వాక్యం ఉండే, నేను యెహోవాకు మొరపెట్టగా ఆయన తన పరిశుద్ధ పర్వతం నుంచి నాకేమిస్తాడు? ఉత్తరం ఇస్తాడు. హల్లెలూయా. నువ్వు ఆయనకి మొరపెట్టినప్పుడు ఆయన నీకేం చేస్తాడు? ఉత్తరం ఇచ్చి సహాయం పంపిస్తాడు. ఇప్పుడు వీళ్ళు భూలోకంలో నుంచి మొరపెట్టగా అది దేవుని సన్నిధికి చేరి దేవుడేమో ఎక్కడో 1100 కిలోమీటర్లు ఉన్నటువంటి మోషేతో మాట్లాడుతాడు పర్వతం మీద. మాట్లాడి వెళ్ళు నా ప్రజలందరినీ కూడా విడిపించు. హల్లెలూయా. సరే మోషే వెళ్ళాడు, అహరోన్ని తోడుగా తెచ్చుకున్నాడు, వెళ్ళారు, మాట్లాడుతున్నారు. 10 సార్లు 10 తెగులు రావటానికి కారణం ఏంటో తెలుసా? ఈ ఐగుప్తులో ఉన్నటువంటి ఫరో వెళ్ళమంటున్నాడు, ఆగిపోమంటున్నాడు. ఎవరిని? ఇజ్రాయేల్ ప్రజలు. ఒక్కొక్క తెగులు వారిని సమీపించి వారి మీద ఇబ్బంది పెడుతున్నప్పుడు చాలా కఠినంగా అనిపించి వాళ్ళు వెళ్ళిపోమంటున్నాడు. అది తగ్గంగానే మళ్ళీ వద్దంటున్నాడు. ఈ రోజున కూడా ద సేమ్ మన జీవితంలో కూడా దేవుడు మేలు చేసినప్పుడేమో దేవుడికి స్తోత్రం అంటున్నాం, కీడు చేయగానే దేవుని విడిచిపెడుతున్నాం. ఫరో ఏ విధంగా అయితే 10 తెగుళ్ళు అనుభవించాడో ఈ రోజున కుటుంబాల్లో కూడా 10 తెగులు అనుభవిస్తున్నారు. హల్లెలూయా. అక్కడ బైబిల్ ఏం రాయబడిందంటే దేవుడే ఫరో హృదయాన్ని కఠిన పరిచయం రాయబడింది. ఫరో ఇప్పుడు శ్రమ అనుకుందాం, ఇజ్రాయేల్ ప్రజలకు పెద్ద శ్రమ వాడి వల్ల ఇజ్రాయేల్ ప్రజలందరూ కూడా శోధించబడుతున్నారు, హింసించబడుతున్నారు, చంపబడుతున్నారు, నరకయాతన అనుభవిస్తూ ఉన్నారు. ఈ రోజున ఫరో ప్లేస్లో అపవాది ఉన్నాడు. ఇప్పుడు అపవాదిని దేవుడికి కఠినపరుస్తున్నాడు. ఎవరి మీద? రాజ్యం చేయడానికి మన మీద. మనం ఏం చేయాలా? ఫరోకు మొరపెడుతున్నాం, లేదా ఫరోకు లోబడిపోతున్నాం. కానీ అక్కడ ఇజ్రాయేల్ ప్రజలు ఫరోకు లోబడలా. ఫరో వారి మీద ఆధిపత్యం చలాయిస్తూ ఉంటే దేవునికి మొరపెట్టారు. హల్లెలూయా. ఈరోజు మనం ఏం చేయాలి? అపవాది మనల్ని శోధిస్తున్నప్పుడు మనం ఎవరికి మొరపెట్టాలట? దేవునికి మొరపెట్టాలి. దేవునికి మహిమ కలుగును గాక. నీ మొర దేవుడు ఆలకించినప్పుడు తన పరిశుద్ధ పర్వతము నుంచి ఊహించని రీతిగా వాళ్ళు మెస్సేజ్ వస్తాడు, ఎవరో ఒక రక్షకుడు వస్తాడు, మమ్మల్ని కాపాడుతాడు అని కొన్ని వందల సంవత్సరాలకు ఎదురు చూస్తే మోషే ఒక్కడు దొరికాడు దేవునికి. హల్లెలూయా. ఈ రోజున మనము కూడా మొరపెడుతున్నాం, ఎన్నో సంవత్సరాలుగా మొరపెడుతున్నాం. నూతన సంవత్సరాన్ని నూతనటువంటి ఆశీర్వాదం చూడాలనుకుంటున్నాం, కానీ యథావిధి అయిపోయిన జీవితం. అంటే అర్థం ఏంటో తెలుసా? ఇంకా ముందుకు వచ్చేలో మీకు నేను జ్ఞాపకం చేస్తా. 8 అంశాలు మీకు తెలియపరుస్తా. 1, ఇజ్రాయేళ్ల ప్రార్థన. ఏంటమ్మా? ఇజ్రాయేళ్ల ప్రార్థన మోషేను ఒక నాయకుడిగా వారి మధ్యకు పంపించింది. వారి కుటుంబం రక్షించబడటం కోసం కొంతమంది చేసిన ప్రార్థన అందరూ రక్షించడానికి కూడా పునాది అయింది. ఇప్పుడు మోషే వెళ్ళాడు, ఇజ్రాయేల్ ప్రజలు ఏం చేశాడు? వారిని విడిపించటానికి ఫరోతో చాలాసార్లు మీటింగ్ పెట్టుకున్నాడు, చాలాసార్లు వేద్యం ఆడాడు, చాలాసార్లు గద్దించాడు. దేవుని యొక్క ఉగ్రత ఏంటో రుచి చూపించి వాళ్ళందరూ కూడా ఏం చేశాడు? బయటికి తీసుకొచ్చాడు. హల్లెలూయా. ఇక్కడ మోషే గారి స్థానంలో యేసుప్రభువు వారిని పెట్టుకుందాం, ఫరో స్థానంలోనేమో అపవాదిని పెట్టుకుందాం. ఇజ్రాయేల్ ప్రజల స్థానంలో మనం ఉందాం. ఫరో ఎవరు? అపవాది. మోషే ఎవరు? నాయకుడు. విడిపించడానికి వచ్చింది ఎవరు? మోషే ఎవరు? ఇప్పుడు యేసుప్రభువు వారు. బానిసత్వం ఉన్నది ఎవరు? అపవాది కింద మనము పెట్టే మొర దేవుడు ఆలకించి యేసుప్రభువుని లోకానికి పంపించి ఒక రక్షకుడిగా అపవాదితో పోరాటమాడి అపవాదికి దేవుని శక్తి అంటే చూపించి అపవాదికి ఆ దేవుని మహిమను కనపరిచి మనందరినీ కూడా విడిపించాడు. దేవునికి స్తోత్రం కలుగును. దేని నుంచి? పాపం నుంచి విడిపించాడు, బానిసత్వం నుంచి బయటికి తీసుకొచ్చాడు, వేదన నుంచి బయటికి తీసుకొచ్చాడు, స్వేచ్ఛనిచ్చాడు.
హల్లెలూయా. ఇప్పుడు మోషే ముందు నడుస్తున్నాడు, వెనకమాల విడుదల పొందుకున్న ఇజ్రాయెల్ ప్రజలందరూ కూడా నడుస్తున్నారు కుటుంబాలతో సంతోషంగా. మోషే ఆ యొక్క ఐగుప్తు ఆ యొక్క ఫరో ఏమంటున్నాడంటే, మీకు ఏది కావాలో తీసుకుని అర్జెంట్ వెళ్ళిపోండి అన్నాడు 10వ తెగులు రాగానే. బంగారం మూటగట్టు అప్పటిదాకా కోల్పోయినటువంటి ఆస్తి, సంపాదించినటువంటి ఆస్తి వాళ్ళు ఏమి ఇచ్చేవాళ్ళు కాదు. అప్పటిదాకా కూడా నిరుపేదలకు ఉన్నటువంటి ఇజ్రాయేల్ ప్రజలు ఒక్కసారిగా మోషే వచ్చి విడిపించగానే ఉన్నతమైన స్థానానికి వెళ్ళిపోయారు. ఒక్కొక్కరు బండ్ల నిండా బంగారం తీసుకొచ్చున్నారు, వెండి తెచ్చుకున్నారు, బట్టలు తెచ్చుకున్నారు. ఇప్పుడు వీళ్ళందరూ ఎవరు బానిసలు కాదు, వీళ్ళందరూ కూడా ఆస్తిపరులు. హల్లెలూయా. ఎప్పుడైతే మోషే వచ్చి విడిపించాడో వీళ్ళందరూ ఎవరు ఇప్పుడు బానిసలు కాదు, స్వేచ్ఛా జీవులు. అలాగే ఆశీర్వాదం పొందుకున్న వాళ్ళు, అన్ని విధాలా సెటిల్ అయిపోయిన వాళ్ళు. ఇప్పుడు యేసు ప్రభువారు కూడా వచ్చి ఈ లోకానికి సువార్తను ప్రకటించి అపవాదితో వేద్యమాడి అపవాది యొక్క పాపము నుంచి ఆయన మనల్ని అందరినీ కూడా విడిపించి బయట తీసుకొస్తే ఇప్పుడు మనమంతా ఎవరము? స్వేచ్ఛాజీవులం, పాపం నుంచి విడిపించబడిన వాళ్ళం. హల్లెలూయా. అక్కడ తవ్వలేదు, ఇంకా ప్రయాణం మొదలైంది. అబ్బా దేవా, ఎంతకాలం మేము అనుభవించిన శ్రమలకు ఎంత గొప్పగా మోషేని అహరోన్ని పంపించి మాకు విడుదలిచ్చావు ప్రభువా. అబ్బా, ఎప్పుడు చూడని బంగారం మా బండి నిండా ఉంది, ఎప్పుడు చూడనటువంటి ఆ వెండి మా దగ్గర ఉంది. ఈ రోజున మేము ఎంత స్వేచ్ఛ జీవులం. ఈ సమయానికి మేము రాళ్ళు కొట్టుకునే వాళ్ళం, ఈ సమయానికి కొడ దెబ్బలు తినేవాళ్ళం. ఇప్పుడు మాత్రం ప్రశాంతంగా ఉంది ప్రభువా అనుకున్నారు. అందరు కూడా దేవునికి స్తోత్రం చేస్తూ గానములు పాడుకున్నారు. మంచిది. కొంత దూరం వెళ్ళారండి. కొంత దూరం వెళ్ళగానే ఎదురుగా ఎర్ర సముద్రం వచ్చింది. అప్పటిదాకా దేవునికి స్తోత్రాలు చెల్లించిన వారు ఏం చేస్తామని సముద్ర రంగంలో ఆగిపోయారు. వెనక చూస్తే మరలా ఈ యొక్క ఫరోగాడు సైన్యాన్ని తీసుకుని వస్తున్నాడు వెనకమాల, వీళ్ళందరినీ కూడా పట్టుకెళ్ళిపోవటానికి. అప్పటిదాకా యేసయ్య హల్లెలూయా స్తోత్రం 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 వాళ్ళందరూ కూడా ఎదురు సముద్రం, వెనకాల ఫరోని చూసి మరలా సనగటం కొనగటం మొదలెట్టారు. మరలా దేవుణ్ణి బాధ పెడతాం మొదలెట్టారు. ఫరోని తిడతాం మొదలెట్టారు. ఏమని? మమ్మల్ని ఎందుకు తీసుకొచ్చావురా నాయనా నువ్వు? వెనకాల వాళ్ళు దొరుకుతున్నారా బాబు, వాళ్ళకు దొరికినా చంపేస్తారు, సముద్రం దూకినా చచ్చిపోతాం. ఎందుకు తీసుకొచ్చావు అంటున్నారు ఫరోని. మోషేని విమర్శిస్తున్నారు, మోషేని తిడుతున్నారు, మోషే మీద గొలుగుతున్నారు. మోషే ఏం అర్థం కాక, దేవా ఏంటి నాకు ఈ పరిస్థితి, నన్ను ఏం చేయమంటావు ప్రభువా అన్నప్పుడు దేవుడు అన్నాడు, నీ చేతులు ఏముంది? కర్ర ఒకటి ఉందయ్యా, ఆ కర్రను సముద్రం మీద ఎత్తు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎప్పుడైతే ఆ కర్రను సముద్రం మీదకి ఎత్తాడో సముద్రం ఏమైపోయింది? అడ్డుగా ఉన్న సముద్రము 2 పాయలు అయిపోయి వారికి దారి ఇచ్చింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈరోజు రక్షించబడ్డ వాళ్ళు కూడా వెనకాల పాపం వెంటాడుతూ ఉంటుంది. వెనక ఒక పాపం, ఎదురొక పాపం. వెనకాల ఏం పాపం అంటే నువ్వు వదిలేసి వచ్చిన పాపం, ఎదురేమో కొత్త పాపం. నిన్ను ఆకర్షించే పాపం ఎదురు, నువ్వు విడిచిపెట్టి వచ్చిన పాపం వెనకాల. 2 తరుగుతూ ఉంటాయి. నువ్వు ఎదురుకి వెళ్ళలేవు, వెనక్కి వెళ్ళలేవు. అప్పుడు అంటావు, ఎందుకు నాకు ఇవి అనవసరంగా బాప్తీసం తీసుకున్నా, నేను అనవసరంగా యేసుప్రభుని నమ్ముకున్నా నేను అని చాలామంది విశ్వాసులు అనుకుంటారు. అక్కడే ఉంటే పోయేది, ఆ పాపంలో బతుకుంటే పోయేది అపవాది కింద. ఇది యేసుప్రభుని నమ్ముకొని ఆ పాపం నుంచి బయటకు వచ్చేసాను, ఇప్పుడేమో వదిలేసిన పాపం ఎంటాడుతుంది, ఆకర్షించే పాపమేమో ఎదురుగా ఉంది. వెనకపోయినా పాపమే, ఎదురుపోయినా పాపమే. ఇప్పుడు యేసుప్రభు వారు మోషే ఎలాగైతే కర్రెత్తాడో యేసుప్రభు వారు శిలువలో బలియాగమై ఆయన రక్తము చేత ఈ పాపముల నుంచి మనకు మార్గాన్ని ఇచ్చాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. మీకు విషయం తెలుసా? మోషే కర్రెత్తినప్పుడు అందరూ కర్రకెళ్ళి చూశారు. కర్ర పైకి ఎత్తగల సముద్రం చేల్చబడింది. ఇంకా మోషే వదిలేసి ఆ మార్గంలో వెళ్ళిపోయారు. అది దేవుడు చూపించిన మార్గంలోకి. ఓ రకంగా బెటర్ అది. కానీ ఇప్పటికీ మనలో ఏం చేస్తూ ఉంటారంటే తరుముతున్న పాపం వైపు చూస్తూ ఉంటారు, లేదా ఎదురొచ్చిన పాపంకి వెళ్ళే చూస్తూ ఉంటారు. దేవుడు ఒక మార్గం ఇచ్చాడు. ఏ మార్గం అంటే ఈ మార్గం ఇచ్చాడు మనకు ఆల్రెడీ. ఈ మార్గంలో వెళ్ళమని చెప్తున్నప్పుడు మళ్ళీ వెనకాల తరుగుతాయి, ఖచ్చితంగా తరుగుతాయి. ముందు నూతనమైనటువంటి అవి కూడా ఉంటాయి ఆకర్షించి. ఎందుకంటే అపవాదిగా నిన్ను ఎక్కడికి పోనివ్వడు. వాడికి నువ్వు కావాలా, దేవునికి నువ్వు కావాలి, అపవాదికి కూడా. దేవుడికి ఏమో తన కుమారుడిగా కుమార్తెగా కావాలి, అపవాది గాడికి ఏమో వాడి బానిసగా నువ్వు కావాలి.
దేవునికి నువ్వు దీవించబడటం కావాలి, అపవాది నువ్వు నాశనం అయిపోవటం కావాలి. అందుకే వదిలేసినటువంటి ఫరో ఎలాగైతే వెనక తరుముతున్నాడో, నువ్వు వదిలేసిన పాపం బలహీన నువ్వు వదలమన్నా వదలదు, వెనక తరుముతూనే ఉన్నప్పుడు నువ్వు వెనక్కి వెళ్ళలేవు. ముందు చూస్తే కొన్ని ఇంకా అద్భుతమైనటువంటి కలర్ఫుల్ లైఫ్లు కనపడతా ఉంటాయి. ఇప్పుడు ఇంకా భయంకరం యవనస్తులకి, ఇంకా భయంకరం. యేసుప్రభువు వారు సిలువ మీద బలియాగమై ఆయన సిలువుని పైకెత్తినప్పుడు, మార్గం ఏర్పరచబడినప్పుడు దేవుని మార్గంలో మనం వెళ్ళాలి. హల్లెలూయా. ఇప్పుడు మన వెనక వచ్చే పాపం చాలామంది భయపడ్డారు, చాలామంది సనిగారు, గొనిగారు, కానీ ఒక్కడు కూడా వెనక్కి వెళ్ళారని రాయబడి ఉందా? ఒక్కడంటే ఒక్కడు కూడా వెళ్ళా. ఎందుకు వెళ్ళా? వాళ్ళకి ఆ జీవితం నుంచి బయట రావాలని ఆశ ఉంది, కానీ భయము కూడా. దేవుడు మొదటి తప్పు కింద క్షమించేసి వాళ్ళందరినీ కూడా దారి మళ్లించి పక్క బయట తీసుకొచ్చి ఆ ఫరో సైన్యం మొత్తాన్ని కూడా సముద్రంలో కలిపేశాడు. ఇది కూడా తెలిసిందే. ఇప్పుడు సముద్రం దాటిన తర్వాత మళ్ళా సనుగుతున్నారు. ఎంతకాలం మళ్ళీ ఆకలి తప్పులు? ఈ పాటికి మేము ఆడుంటే బంగారులాగా మాకు భోజనం కొద్దిగా 4 మెతుకులు తినేవాళ్ళం. ఏంటి మోసే మళ్ళీ ఇక్కడ తీసుకొచ్చావు? ఏంటి మళ్ళీ మాకు ఈ బాధ? సముద్రం దాటించావు, బాగానే ఉంది, దేవుడు చీల్చేశాడు, బాగానే ఉంది, కానీ మాకేమవుతుంది? ఆకలి అవుతా ఉంది. సరే అయ్యా అన్నాడు మళ్ళీ మోషే గారు. దేవదూతలు తినే ఆహారం మన్నాను దేవుడు కురిపించాడు, తిన్నారు. మాకు సరిపోదు, మాకు మాంసం కావాలి. మోషే ఏంటిది? ఇలాగ పదే 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 విడుదల పొందుకున్నవారు దేవుని మీద ఇప్పుడు అప్పుడైతే మోషే మీద ఎలా అయితే సనిగారో, గొనిగారో, ఇప్పుడున్న అనేకమైన కుటుంబాలు కూడా మేలు జరగకపోతే దేవుడి మీద సనుగుతున్నారు. వారి కుటుంబాలు అనుకున్న రోజున జరగకపోతే ఇంక దేవుడు లేనట్టే, వాళ్ళకి ఇంకా ప్రార్థనకి వెళ్ళాము. జరిగితే దేవుడు ఉన్నట్టు, జరగకపోతే దేవుడు విడిపించగానే స్తోత్రం అన్నారు, సముద్రం చీల్చగానే దేవునికి స్తోత్రం అన్నారు, మన్నా కురిపించగానే దేవా నీ అంటి వాడు ఎవరు లేరయ్యా అన్నాడు. తర్వాత మాంసం లేకపోయేసరికి మళ్ళీ ఏం దేవుడు అన్నారు. మీకు విషయం తెలుసా? 40 రోజుల్లో వెళ్ళాల్సినటువంటి కానాను దేశానికి 40 సంవత్సరాలు పట్టేలాగయింది. ఎందుకు? వారి సనుగుళ్ళు గొనుగుళ్ళే. దేవుని సన్నిధానంలో ఎలా ఉండాలో తెలుసా? దేవుని ఎదుటి నువ్వు సంపూర్ణమైనటువంటి హృదయముతో ఉండాలి. నీ హృదయంలో స్వార్థము కానీ, కుళ్ళు కానీ, లేకపోతే సనుగుకునే ప్రవర్తనలో ఉండకూడదు. మందిరానికి వచ్చినప్పుడు ఎలా రావాలి తెలుసా? నీకంతా నువ్వు నా తండ్రి వద్దకి వెళ్ళాలి అనుకోవాలి తప్ప సంతోషం నేను అనుకుంటాడేమో, ఈ సంతోషాన్ని కంటే పని ఉండదు, నాకు పని లేదుగా పాపం, నాకు ప్రార్థనకి వెళ్ళకపోతే సంతోషం ఏమనుకుంటాడో, ప్రియాంక అక్క ఏమనుకుంటుందో అని అనుకొని రాకూడదు మందిరానికి. సనుగుతూ గొనుగుతూ నువ్వు వచ్చినా ఒకటే, రాకపోయినా ఒకటే. దేవునికి కావాల్సింది నీ సనుగును ఒక్కడు వచ్చినా కానీ సంపూర్ణమైన మనసుతో వస్తే దేవునికి చాలు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఈ రోజున నేను చెప్పేది ఏంటంటే, అనేకమైన కుటుంబాలు అడుగుతున్న ప్రశ్న ఏంటంటే, ఇంకా ఎంతకాలం మాకు ఈ శ్రమలు, ఇంకా ఎంతకాలం మాకు ఈ శోధన, ఇంకా ఎంతకాలం మాకు ఈ నరకం అనుకునే వాళ్ళకి చెప్తున్నా, నీ జీవితాల్లో కూడా ఎప్పుడో ఒకప్పుడు సనుగుతున్నావేమో, గొనుగుతున్నావేమో, స్థిరత్వం లేని భక్తిలో ఉన్నావేమో గుర్తుపెట్టుకో. ఒకసారి రిమైండ్ చేసుకో. ఒకసారి నువ్వు రిమైండ్ చేసుకుంటూ ఎప్పుడెప్పుడు దేవుడి మీద అలుగుతున్నావో, ఎప్పుడెప్పుడు దేవుడి మీద గొనుగుతున్నావో, సనుగుతున్నావో, లేకపోతే దేవుడికి దూరం ఎప్పుడైపోయావో నువ్వు గుర్తుపెట్టుకుంటే నీకు మార్గం కూడా కనపడుతుంది. హల్లెలూయా. ఇజ్రాయేలు ప్రజలు 40 రోజుల్లో దేవుడు కానాను దేశం నడిపించేవాడు, కానీ ఈ యొక్క అజ్ఞానము, భక్తిహీనత, వీరి యొక్క పండగ క్రైస్తవులాగా, పండగ భక్తుల్లాగా అప్పుడప్పుడు దేవుని స్తోత్రాలు చెప్పి, అప్పుడప్పుడు దేవునికి మహిమ చెల్లును గాక అని చెప్పి మిగతా టైంలో దేవుని మీద సనిగి గొనిగారు. అందుకే వారి ఆశీర్వాదము 40 సంవత్సరాలు, అనగా ఆ తరం కాదట, వారి తర్వాత వచ్చిన వాళ్ళు పొందుకున్నారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ రోజున ఈ అనేకమైన కుటుంబాలు ఈ ప్రాంతంలో కావచ్చు, ప్రపంచ దేశాల్లో కావచ్చు, ఆ శ్రమ, బాధ, నరకం, పేదరికం, లేకపోతే అవమానాలు ఎందుకు అనుభవిస్తున్నారో తెలుసా? ఒకటి దేవుని ప్రణాళికలో, ఒకటి పరీక్ష, 2 శోధన. దేవుడు పరీక్ష పెడుతున్నాడు, ఇజ్రాయేల్ ప్రజలకు పరీక్ష పెడుతున్నాడు. ఈ సనిగిని గొనిగిన బ్యాచ్ ఎవరో తెలుసా? ఇజ్రాయేల్ ప్రజలు బానిసత్వం ఉన్నప్పుడు ఆ బానిసత్వానికి అలవాటు పడిపోయిన వాళ్ళు అందరూ కూడా. కానీ కొంతమంది మొరపెట్టారే, వారు మాత్రం ఎప్పుడు దేవుణ్ణి సనగలేదు, గొనగలేదు. ఈరోజు దేవుడు అద్భుతాలు చేస్తున్నాడు, ఆశ్చర్య కార్యాలు చేస్తున్నప్పుడు అందరికీ తెలుసు, అన్ని సాక్ష్యాలు వింటాం, యూట్యూబ్లో చూస్తాం,
లేకపోతే బయట చర్చిలో సాక్ష్యాలు వింటాం, కానీ ఆ సాక్ష్యం మన జీవితంలో పలకటానికి ఎందుకు ఆటంకం కలుగుతుందంటే మనలో సనిగే గొనిగే గుణం ఉంది కాబట్టి. కుటుంబాలు ఇంకా దీవించబడకపోవడానికి కారణం కూడా ఏంటంటే సనిగే గొనిగే గుణమే. హల్లెలూయా. ఇప్పుడు నువ్వు అంటున్నావు, ఎంతకాలం ప్రభువా నాకు ఈ శోధన అంటాడు అంటున్నావు. మరి దేవుడు ఏమంటాడు తెలుసా? ఎంతకాలం పాపంలో ఉంటావు? దేవుడు అంటాడు, నువ్వు దేవుడు క్వశ్చన్ వేస్తావు, దేవా ఎంతకాలం నా కుటుంబం శపించబడింది, ఎంతకాలం నా కుటుంబం అద్దె కొంపలో ఉండాలి, ఎంతకాలం నా కుటుంబం ఇంకా అప్పుల్లో ఉండాలి అంటే దేవుడు అంటాడు, ఎంతకాలం నీ కుటుంబం నాకు దూరంగా ఉండేది, ఎంతకాలం ఇంకా నీ కుటుంబం పాపం నడుస్తుంది, ఎంతకాలం ఇంకా నా మీద సరుగుతావు గొనుగుతావు, ఎంతకాలం నీలో ఇంకా భక్తిహీనత ఉంది, ఇంకా ఎంతకాలం వేషధారిగా బతుకుతావు. నువ్వు ఎంతకాలం భక్తిహీనతగా బతుకుతావో, ఎంతకాలము ఆ వేషధారిగా బతుకుతావో, అంతకాలము కూడా ఎలా బతుకుతావు? శ్రమల్లో బాధల్లో బతకాల్సిందే. ఇజ్రాయేలు ప్రజలారా, మీ నరకం 400 సంవత్సరాలు మీరు ఒక బానిసత్వంలో ఉంటే దేవుడు మోషేతో మాట్లాడి 1126 కిలోమీటర్ల దూరం నుంచి మోషే నడిపించుకుంటూ తీసుకొచ్చి మీ కోసం ఇక్కడ పోరాటం చేసి బయటికి విడుదల కలగజేస్తే, ఆఫ్టర్ ఆల్ తిండి కోసం దేవుడి మీద సనుగుతారా? మాంసం కోసం దేవుడి మీద సనుగుతారా? దేవుడిని పదే సనగటం కొనగటం, మేలు జరిగినప్పుడేమో దేవునికి స్తోత్రం అంటారు, కొంతకాలం అయితే దేవునికి విరోధంగా ఏ దూడ బొమ్మనో కుక్క బొమ్మనో చేసుకొని మొక్కుతారు, దేవునికి కోపం చేస్తారు. దేవుడు బంగారం తీసుకొని సంతోషంగా ఉండండి అంటే ఆ బంగారంతో ఒక విగ్రహం చేస్తారు. సర్వశక్తి గల దేవుడు మిమ్మల్ని నడిపించడానికి కన్నులను ఎన్ని అద్భుతాలు చేశాడు, అవి మర్చిపోయి ఒక దూడ బొమ్మను చేసుకొని ఈ దూడే మాకు దేవుడు అంటే దేవుడు ఊరుకుంటాడా? ఈరోజు మన జీవితంలో ఎన్నో విగ్రహాలు, ఒక సెల్ ఫోన్ ఒక విగ్రహం, టీవీ ఒక విగ్రహం, ఫేస్బుక్ ఒక విగ్రహం, ఇన్స్టాగ్రామ్ విగ్రహం, యూట్యూబ్ ఒక విగ్రహం. దేవుణ్ణి కాకుండా నువ్వు దేనికైతే ఎక్కువ సమయం ఇస్తున్నావో అది విగ్రహం. అది నేనేం చేస్తా ఉంటా తెలుసా? దేవుని వైపు నుంచి సంపూర్ణంగా దాని వైపు నేను ఎడిక్ట్ చేసుకుంటుంది. అందుకే ఆత్మీయతలో నువ్వు ఎదగలేకపోతున్నావు, దేవుని ఆశీర్వాదం చూడలేకపోతున్నావు, నీ కుటుంబం ఇంకా చీకటిలో, నీ కుటుంబం ఇంకా అదే స్థితిలో ఉందంటే కారణం ఏంటో తెలుసా? ఇజ్రాయేలు ప్రజలు ఎలాగైతే దేవుడు చేసిన అద్భుతాలను మర్చిపోయి వారు ఒక చోట స్టక్ అయిపోయారో, మన కుటుంబాల్లో కూడా అద్భుతం జరగకపోవడం కారణం మనలోనో మన కుటుంబ సభ్యుల్లోనో ఎక్కడో ఒక చోట దేవుడు అడుగుతాడు, దేవా ఎంతకాలము ప్రభువా, ఎంతకాలము ప్రభువా? తండ్రి ప్రార్థన చేస్తాడు, దేవా ఎంతకాలం నా భార్య బిడ్డలు ఇంకెంతకాలం పేదరికంలో ఉండాలి, ఎంతకాలం ఆకలితో ఉండాలి, ఇంకా ఎంతకాలం అయ్యా నువ్వు నా చూస్తున్నావా చూడట్లేదా, నా ప్రార్థన వింటున్నావు వినట్లేదా, ఇంకా ఎంతకాలం మమ్మల్ని నరకం అనుభవమని చంపేసి మమ్మల్ని తీసుకెళ్ళిపో అంటారు. దేవుడు ఏమంటారు తెలుసా? నిన్ను చంపడానికి కాదు నిన్ను పుట్టించింది, నీ కుటుంబంలో ఇంకా కొంతమంది సరి చేయబడాలి. హల్లెలూయా. ఆ సరి చేయబడాలంటే ఈ రోజున ఆ కొంతమంది ఇజ్రాయెల్ ప్రజల్లో కొంతమంది చేసిన ప్రార్థన ఇజ్రాయెల్ ప్రజలు మొత్తాన్ని ఎలాగైతే బయట తీసుకొచ్చిందో, ఈ రోజున మన కుటుంబాల్లో కూడా మనము చేసే ప్రార్థన కుటుంబం మొత్తాన్ని కూడా విడుదల నడిపించాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఈ రోజున శత్రువుల చేతికి దేవుడు వారిని అప్పగించాడు. ఎవరిని? ఇజ్రాయెల్ ప్రజల్ని. ఎప్పుడైతే దేవునికి వ్యతిరేకంగా తిరిగారో, ఎప్పుడైతే దేవునికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారో, అప్పుడు దేవుడు ఏం చేశాడో తెలుసా? వీళ్ళకి బుద్ధి రావాలని చెప్పి శత్రువులకు అప్పగించాడు వాళ్ళని. వారి పంట పొలాలు శత్రువులు వచ్చి ధ్వంసం చేసేవాళ్ళు, పంట పొలాన్ని నాశనం చేసేవాళ్ళు, ఆ ధాన్య బస్తాలు తీసుకెళ్ళిపోయేవాళ్ళు. మళ్ళీ మోకరించి అయ్యా దేవుడికి మొరపెట్టడం. అలా దేవుడికి మొరపెట్టే ప్రతిసారి కూడా దేవుడు కాపాడి ఎవరొక న్యాయాధిపతినో ఎవరొక సేవకుడిని నిలబెట్టి రాజు నిలబెట్టి వారిని కాపాడుకోవటం. వారికి బుద్ధి వచ్చినప్పుడు కొంతకాలం భక్తిలో ఉండేవాళ్ళు, మరలా ఏమైపోయారు? కొంతకాలానికి మళ్ళీ దేవునికి వ్యతిరేకంగా అయిపోవాలి. అందుకే ఇజ్రాయేలు ప్రజలు కానాను దేశానికి వెళ్ళటానికి 40 సంవత్సరాలు పైన, అనగా తరతరాలు కూడా 4 తరాలు దాటిపోయింది. 4 తరాలు అనగా వాళ్ళు మనవళ్ళు వెళ్ళారు కానాను దేశానికి. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఈ రోజున మనము పొందుకోవాల్సిన ఆశీర్వాదము, ఒకవేళ నీ భక్తి జీవితం చనిపోయే ముందు బాగుంటే, చివరి దినాల్లో బాగుంటే, నీ కొడుకులు నీ కూతుర్లు అప్పుడు పొందుకుంటారేమో. కానీ దేవుడు అంటున్నాడు, ఓ ఇజ్రాయేలు ప్రజలారా, మీరు ఈ తరం పొందుకోవాల్సిన మీరు ఏమైపోయారు?
నా నుంచి దూరం అయిపోయారు, నా మీద సనిగారు, నా మీద గొనిగారు, ఉన్నప్పుడు ఒకలాగా లేనప్పుడు ఒకలాగా నీ బతి జీవితం చూపించావు, వేషధారణ చూపించారు, నా సేవకుడి మీద మీరు అరిశారు, నా సేవకుడి మీరు సనిగారు, గొనిగారు, నా సేవకుని ఎంతో బాధ పెట్టారు. ఈ రోజున నా సేవకుడు పడ్డ బాధకు మీరు ఏమేవలేదు. మోషే తన భార్యను విడిచిపెట్టి వచ్చాడు, తనకున్న మొత్తాన్ని విడిచిపెట్టి వచ్చాడు, వీళ్ళందరినీ తీసుకుని వెళ్ళాడు, తన కుటుంబాన్ని విడిచిపెట్టి తనకు సుఖ సంతోషాలు విడిచిపెట్టి మోషే వస్తే ఈ రోజున మోషే మీద సనిగి గొనిగి ఆయన ఎంత ఇబ్బంది పెట్టారంటే చివరాకలా తట్టుకోలేకపోయాడు మోషే. 40 సంవత్సరాలు తట్టుకున్నాడు వాళ్ళతో. 40 సంవత్సరాలు తట్టుకున్న మోషే చివరాఖరికి ఇసుగు చెందిపోయి దేవుడు అన్నాడయ్యా, నువ్వు ఆ రాయి దగ్గరికి వెళ్ళి నీళ్లు రమ్మని పలకమంటే కోపం వచ్చి కర్ర పెట్టి కొడతాడు. దేవుడి యొక్క మాటకు మోషే 40 సంవత్సరాల తర్వాత అవిధేయత చూపించాడు. ఎప్పుడైతే ఆ రాయిని దేవుడు మోషే రాయితో పలుకు నీళ్లు దమ్మని, కానీ మోషే కర్ర పెట్టి కొడతాడు కోపం వచ్చి. వెంటనే అంటాడు మోషే, నా మాటకు అవిధేయత చూపించావు కాబట్టి, ఈ 40 సంవత్సరాల భక్తి జీవితాన్ని నేను గుర్తుపెట్టుకున్నాను కాబట్టి, నువ్వు కానాను దేశానికి వెళ్ళడానికి అనర్హుడివి కాబట్టి నువ్వు ఇక్కడే ఆగిపో. హల్లెలూయా. ఈ రోజు మనతో దేవుడు చెప్పేది, నువ్వు ఎన్ని సంవత్సరాల భక్తి జీవితం ఉన్నా కానీ నీలో అవిధేయత వచ్చిందా, నీ కుటుంబం ఆశీర్వాదం పొందుకోదు, ఖచ్చితంగా పొందుకోదు. ఇక నువ్వు ఎన్ని ప్రార్థనలు చేసినా, నువ్వు ఎన్ని దశమ భాగాలు ఇచ్చినా, రేపు బుధవారం నుంచట ఏంటి శ్రమల దినాలు స్టార్టింగ్ అట. శ్రమల దినాలు దేవుడు మనకి ఇవ్వాలా? బైబిల్లో ఉన్న 40 శ్రమల దినాలని పాటించమన్నాడా? లేదు. దేవుడు మనకి శ్రమల దినాలు ఇవ్వాలా, మనం పెట్టుకున్నాం శ్రమల దినాలని. దేవుడు ఎక్కడ చెప్పాల శ్రమల దినాలు పాటించమని. మనము నశించిపోకూడదని, మనము శ్రమల పాలు అవ్వకుండా ఆయన శిలువలో బలియాగం అయ్యారు. కానీ ఈ రోజున ఏం చేస్తున్నారు? మనల్ని రక్షించాడు లేదా? శ్రమల నుంచి, బాధల నుంచి ఆయన రక్షించాడమ్మా, రక్షించాడు కదా. కానీ ఇప్పుడు ప్రజలు ఏం చేసుకున్నారంటే 40 దినాలు శ్రమల దినాలు పాటించరా? అందరూ ఎవరో ఫోన్ చేసి అడుగుతున్నారు, శ్రమల దినాలు మీరు పాటించరా? మాకు లేవు అన్న. అదేంటి? మా శ్రమలు ఒక ఆయన భరించాడయ్యా, మా కోసం భరించాడు ఒక ఆయన, మళ్ళీ మమ్మల్ని భరించమంటారేంటి? ఇది అవిధేయతే కదా, వ్యతిరేకమే కదా. మరి దేవుడి కుటుంబాన్ని ఎలా దీవిస్తాడు, ఎలా ఆశీర్వదిస్తాడు? దేవునికి విరోధంగా మాట్లాడుతున్న ప్రతి మాట కూడా నోటెడే. హల్లెలూయా. దేవునికి వ్యతిరేకంగా నువ్వు చేసే ప్రతి పని కూడా నోటెడే. ఇవన్నీ ఆయన నోట్ చేసుకుంటున్నప్పుడు ఇంకా ఎంతకాలము ప్రభువా నా జీవితం అంటే అంతకాలమే. నువ్వు ఎంతకాలము దేవునికి వ్యతిరేకంగా ఉంటావో, ఎంతకాలము దేవునికి అవిధేయత చూపిస్తావో, ఎంతకాలము సనుగుతావో గొనుగుతావో అంతకాలము కూడా అనుభవించాల్సిందే. హల్లెలూయా. కయ్యూను అనుభవించాడు. జీవితకాలం దేశ దిమ్మరకు వెళ్ళిపోమన్నాడు దేవుడు, అంతే. ఎక్కడ చచ్చిపోయాడో కూడా తెలియదు. దేవుడు శపిస్తే అలాంటి శాపం ఉంటుంది. కానీ ఇంకా కనికరం కలిగిన దేవుడు యేసు ప్రభు వారి లోకానికి వచ్చి తన యొక్క మహా ఉగ్రత నుంచి ఆయన మనస్ఫూర్తిగా యేసు ప్రభు వారికి లోకానికి వచ్చి శాంతి సందేశం ఇచ్చి అనేక మంది చేసి ఈరోజు చులకన, అందరికి చులకన. క్షమిస్తాడులే, ఏముంది. సోమవారం శనివారం దాకా తప్పులు చేసి ఆదివారం ప్రార్థన చేసి ఒక 100 రూపాయలు కానికైతే పాస్టర్ గారు క్షమిస్తారు, దేవుడు కూడా క్షమించేస్తాడు. నువ్వు వేసే 100 రూపాయలు క్షమించేవాడు కాదు నా దేవుడు, బుద్ధి చెప్పడానికి ఏమైనా చేస్తాడు. హల్లెలూయా. 40 సంవత్సరాలు అడవిలో తిప్పాడు, అరణ్యంలో తిప్పాడు ఇశ్రాయేలు ప్రజల్ని. 40 సంవత్సరాలు, 1 కాదు 2 కాదు. వాళ్ళకి బుద్ధి వచ్చింది, ఒక తరం చచ్చిపోయింది, అందులో ఉన్న తరాలు మంచి తరాలు లెగిచినాయి, మంచి ప్రజలు వచ్చారు, యవనస్తులు వచ్చారు, దేవుని భయభక్తులు కలిగిన వాళ్ళు వచ్చారు. వాళ్ళకు దేవుడు కానాను దేశం అప్పగించాడు. దేవుడికి స్తోత్రం కలుగును గాక. ఈరోజు నువ్వు పొందుకునే ఆశీర్వాదం నీ పిల్లలకి వెళ్తుంది. అది నువ్వు పొందుకోలేకపోతే వాళ్ళు పొందుకుంటారు, కానీ అది నువ్వే పొందుకోవాలి. హల్లెలూయా. ఈ రోజున ఇంకా ఎంతకాలం ప్రభు, ఇంకా ఎంతకాలం ప్రభు అనే వాళ్ళకి దేవుడు చెప్తున్నాడు, నువ్వు ఇంకా ఎంతకాలం అలాగుంటావు, నువ్వు ఇంకా ఎంతకాలం ఇలా మాట్లాడుతావు, నువ్వు ఇంకా ఎంతకాలం వేషధారిగా ఉంటావు, నువ్వు ఇంకా ఎంతకాలం లల్లాయి కబుర్లు చెప్తా తిరుగుతావు, నువ్వు ఇంకా ఎంతకాలం నాకు దూరంగా ఉంటావు, ఇంకా నువ్వు ఎంతకాలం ఇంకా పాపంలో బతుకుతావు, నువ్వు ఇంకా ఎంతకాలం రక్షణ పొందుకో, నువ్వు ఇంకెంత, ఇలాగా దేవుడు అడుగుతాడు, ఇంకా నువ్వెంతకాలం ఇంకా లోకంలో ఉంటావు. నువ్వు ఎంతకాలం లోకంలో ఉంటావో నువ్వు అంతకాలం శ్రమల్లో ఉండాల్సిందే. ప్రైజ్లో
ఇజ్రాయేల్ ప్రజలు ఎంతకాలం దేవునికి విరోధంగా ఉన్నారో అంతకాలం కూడా గడ్డి తిన్నారు ఇక. కాబట్టి దేవుని బిడ్డలారా, దేవుడు నిన్ను నన్ను వేరు చేసేవాడు కాదు, నిన్ను నన్ను అవమానపరిచేవాడు కూడా కాదు. దేవుడు ఈ రోజున ఆయన అడిగేది తెలుసా, ఎంతో కాలం కాదమ్మా, నీ పక్కన ఏముంచాను, నీ సమస్యకు పరిష్కారం నీ పక్కనే ఉంది. నీ సమస్యకు పరిష్కారం నీ ప్రార్థనే. ఇదిగో మీరు బానిసత్తులు ఉన్నప్పుడు మొరపెట్టారే, మీలో కొంతమంది మొరపెట్టినప్పుడు నేను అందరినీ విడిపించాను కదా. ఈ రోజున కూడా నీ కుటుంబం కొరకు నువ్వు ఒక్కడివైనా మొరపెట్టాలి. నీ కుటుంబం రక్షించబడటం కోసం, నీ కుటుంబ సభ్యులు రక్షించబడటం కోసం, నీ కుటుంబం ఉన్నతమైన స్థానము చూడాలి అనుకుంటే నువ్వు ఒక్కదానివైనా మొరపెట్టాలి. నీ ఒక్కదాని ప్రార్థన నీ కుటుంబం మొత్తాన్ని కూడా రక్షణ నడిపిస్తుంది. ఇజ్రాయేల్ ప్రజలు దరిదాపుగా నాకు తెలిసి 4,40,00,000 మంది ఉన్నటువంటి ఆ ఇజ్రాయేల్ ప్రజల్లో నాకు తెలిసి కొంతమందే మొరపెట్టారు, అందరూ కాదు. ఆ కొంతమంది ఎవరంటే సనగని వారు, గొనగని వారు. మొరపెట్టని వారు ఎవరో తెలుసా? సనిగిన వారు, గొనిగిన వారు, దేవుని యొక్క భక్తి తెలియని వారు, దేవుని యందు విశ్వాసము లేనివారు, దేవుని యందు విధేయత లేనివారు సనిగారు, గొనిగారు. వాళ్ళు ఏం పొందుకున్నారు తెలుసా? శాపాన్ని పొందుకున్నారు, ఆశీర్వాదాన్ని కోల్పోయారు. కాబట్టి దేవుని బిడ్డలారా, ఈ రాత్రి కాల వేళ దేవుడు మనతో చెప్తున్నటువంటి మాట, ఇంకా ఎంతకాలం ఇంకా లోకంలో ఉంటావు? ఇజ్రాయేల్ ప్రజలారా, ఇంకా ఎంతకాలం ఉంటావు? పరిశుద్ధులను తెలియపరుస్తూ ఉంది. దేవుణ్ణట 10 కంటే ఎక్కువ సార్లు దేవుణ్ణి వాళ్ళు వేధించారట. అనగా 10 సార్లు దేవుణ్ణి నమ్మించారు, 10 సార్లు దేవుణ్ణి మోసం చేశారు, 10 సార్లు దేవునికి అవిధేయత చూపించారు, 10 కంటే ఎక్కువ సార్లు దేవుణ్ణి బాధ పెట్టారు. అందుకే 40 సంవత్సరాలు దేవుడు ఇజ్రాయేల్ ప్రజల్ని అరణ్యంలో తిప్పి 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 అతి నూతనమైనటువంటి తరము, దేవుని నమ్మిన తరాన్ని తీసుకెళ్లి కానాను దేశంలో అప్పగించారు. హల్లెలూయా. ఆ తరములో కొంతమంది ఇప్పుడు ఇజ్రాయేల్ దేశంలో ఉంటున్నారు. దేవుడు మాట ఇచ్చాడు, ఇజ్రాయేలును కాపాడు వాడు కునుకడు. ఇప్పుడు ఇజ్రాయేల్ దేశం మీద 7 దేశాలు 50 దేశాలు ఒకేసారి వచ్చినా ఏమి? ఎందుకని? దేవుని కృప ఇజ్రాయేల్ దేశం మీద ఉంది కాబట్టి. హల్లెలూయా. దేవుడు ఇచ్చిన వాగ్దానం ఏంటో తెలుసా? మిమ్ములను పాలు తేనెలు ప్రవహించే దేశం నడిపిస్తాను, ఓ యాకోబు, ఓ ఇజ్రాయేలు, నీ జనంగా నేను కాపాడుకుంటానయ్యా అని ఆ 12 గోత్రాలను కూడా దేవుడు కాపాడుకుంటూ వచ్చాడు. ఆ 12 గోత్రాలు కాపాడుకుంటూ వస్తే అందులో నుంచి వచ్చిన వాళ్ళు వీళ్ళందరూ కూడా దేవుడు ఒక్కసారి వాగ్దానం చేశాడు. అందుకోసం ఇప్పటికీ కూడా ఆయన వాగ్దానం నెరవేరుతూనే ఉంది. ఇప్పటికి ఇజ్రాయేల్ ప్రజలు దేవునికి మొరపెడుతున్నాడు. మొన్న ఒక వీడియో చూశాను. శుక్రవారం సాయంత్రము ఒక పెద్ద ఆయన ఇజ్రాయేల్ వీధుల్లో ఒక విజిల్ పట్టుకొని విజిలేస్తా ఉన్నాడు సాయంత్రం పూట. ఇప్పుడు శుక్రవారం సాయంత్రం, బైబిల్ పరిశుద్ధ గ్రంథం ప్రకారం విశ్రాంతి దినం శనివారం. శుక్రవారం సాయంత్రం నుంచి విశ్రాంతి దినం స్టార్ట్ అవుతుందంట. ఒక పెద్ద ఆయన టోపీ పెట్టుకొని, అంగి వేసుకొని, ఒక విజిల్ పట్టుకొని ఊదుకుంటూ వెళ్తుంటే ఆ విజిల్ విన్న ప్రతి ఒక్కడు కూడా వెంటనే సిద్ధమైపోతున్నాడు. దేనికి? షాపులు క్లోజ్ చేసేస్తున్నారు, వారి వ్యాపారం ఆపేస్తున్నారు, వారికి ఉన్నటువంటి సంపద మొత్తం ఆపేసి, ఓకే ఇదిగో దైవ సేవకుడు వచ్చి విజిలేస్తున్నాడు కాబట్టి మనం ఏం చేయాలా, సిద్ధపాటు అయిపోవాలని చెప్పేసి అవన్నీ కూడా క్లోజ్ చేస్తున్నారు. మరి రోజున దేవుడు ఇంకా ఎంతకాలం మనం అడుగుతాం, నేను అడుగుతాను అప్పుడు, దేవా ఇంకా ఎంతకాలం ప్రభు నాకు ఈ శ్రమలు, ఇంకెంతకాలం ప్రభు? దేవుడు నువ్వు ఎంతకాలం అనుకుంటావో అంతకాలమే. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఒక్కొక్కసారి గుండె చెదరపోయే సమస్యలు నాకు చాలా బాధ అనిపిస్తుంది. ఎటు చూసిన చీకటి, ఎటు చూసిన ఇబ్బంది, ఎటు చూసిన భయంకర పరిస్థితుల్లో ఏమి అర్థం కాని స్థితిలో నేను దేవుని అడుగుతా, ప్రభు ఇంకెంతకాలం అయ్యా? నేను చెప్పే ఈ ప్రసంగాల్లో 90% నా అనుభవాల నుంచి వచ్చిన ప్రసంగాలే. హల్లెలూయా. నాకు నేను చెప్పుకునే ప్రసంగాలు, నాకు నేను డ్రైవింగ్ చేసుకుంటా నాకు నేను చెప్పుకునే ప్రసంగాలే. దేవుడు అంటాడు, నీకు నువ్వు చెప్పుకున్నావు బాగుంది, మన బిడ్డలకు కూడా
ఈ రోజున ఈ యొక్క ఎంతకాలం శ్రమలు అనే సబ్జెక్ట్ కూడా దేవుడితో నేను అడిగినప్పుడు దేవుడు నాకు వాక్యం ద్వారా చెప్పినటువంటి సంగతులే ఈరోజు మీకు తెలియపరుస్తున్నాను. 1126 కిలోమీటర్ల దూరం మిద్యాను దేశానికి, ఐగుప్తుకి. ఇంత దూరంలో ఉన్నటువంటి మోషే గారినే దేవుడు నీ కొరకు పంపించాడు. ఈ రోజున మన కొరకు పరలోకం నుంచి యేసు ప్రభు వారిని ఈ లోకానికి పంపించి, మోషే ఎలాగైతే ఇజ్రాయేల్ ప్రజలను కాపాడాడో యేసు ప్రభు వారు కూడా మనల్ని పాపం నుంచి, బానిసత్వం నుంచి మనకు బయట తీసుకొస్తే ఈ రోజున యేసు ప్రభు వారి మీద కొనిగే వాళ్ళు లేరా? మొన్న నాకు ఆవిడ సాక్ష్యం చెప్తా ఉంది. యేసు ప్రభు వారిని నమ్ముకోమంటే నేను నమ్ముకున్నాను, కానీ నమ్ముకున్న కాడి నుంచి ఏమొచ్చిందంటే ఆవిడకి శ్రమలో. యేసు ప్రభువుని నమ్ముకున్నాను, పాస్టర్ గారు చెప్పారు నమ్ముకున్నాను, నాకు శ్రమలు తట్టుకోలేని శ్రమలు వచ్చినాయి కాబట్టి నేను ఏం చేసా, యేసు ప్రభువుని విడిచిపెట్టేశా. ఇప్పుడు రావా శ్రమలో? ఏమవుతాయి రావా? ఆవిడ చెప్తా నేను యేసు ప్రభువుని నమ్ముకున్నా, కొంతకాలం నమ్ముకున్నా. ఎవరో చెప్పారంటారు పాస్టర్ గారు, ఏమని, అమ్మా నువ్వు యేసు ప్రభువుని నమ్ముకుంటే శ్రమలు ఉండవు, ఏముండవు, నీకు నిత్యమో కూడా ఆకలి తప్పులేనిది పరలోక రాజ్యం దేవుడు ఇచ్చేస్తాడమ్మా అని చెప్పాడంట. ఆవిడ అనుకుందంట, అమ్మ ఈ యొక్క భూలోకం నరకం అనుభవించడం కంటే యేసు ప్రభువుని నమ్ముకుంటే దేవుడు ఏదో ఒక మూట కింద పడేస్తాడు అనుకుందేమో, దేవుడిని నమ్ముకుందంట. ఆవిడకి తెలియదు ఏంటంటే, నువ్వు విడుదల పొందుకున్నావు సంతోషపడ్డావేమో, ఐగుప్తు దేశం బయటకు వచ్చాను ఇజ్రాయేల్ పేరున కేకలేసారు. ఐగుప్తు దేశం నుంచి విడుదల పొందుకున్నామని కేకలేసారు. కానీ అప్పుడే స్టార్ట్ అయింది వాళ్ళకి ప్రారంభ యాత్ర, భయంకరమైన యాత్ర అప్పుడే స్టార్ట్ అయింది వాళ్ళకి. యేసు ప్రభువుని నమ్ముకుంటేనే అసలైన యాత్ర స్టార్ట్ అవుద్ది దేవుని బిడ్డలకి. హల్లెలూయా. క్రీస్తుని నమ్ముకోగానే కాలు రెగరేసి తలసొక్క తెల్లపడ్డేసుకుంటే సరిపోదు. ఇజ్రాయేల్ ప్రజలు ఐగుప్తు దేశం దాటంగానే అమ్మాయి అనుకున్నారు కానీ సరిపోదు. బంగారం ఉంది, వెండి ఉంది, బండి నిండా సూపర్ ఉన్నాయి అన్నీ కూడా అనుకున్నారు. ఇంకా ఎక్కడికి బంగారంలో బతికేచ్చు అనుకున్నారు. కానీ వాళ్ళ ప్రారంభం యాత్ర ఎలా ఉంది తెలుసా? భయంతో స్టార్ట్ అయింది, సనుగులతో స్టార్ట్ అయింది, గొనుగులతో స్టార్ట్ అయింది. దేవుడు అన్ని కౌంట్ చేస్తా ఉన్నాడు. అందుకే సనిగిన గొనిగిన తరాన్ని దేవుడు నిర్మూలన చేసేసాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇప్పుడు స్టార్ట్, యేసు ప్రభువుని నమ్మిన తర్వాత స్టార్ట్ ఇది అసలైన ప్రయాణం మనకి. హల్లెలూయా. నమ్మిన వాళ్ళు రక్షించబడ్డారండి. నమ్మిన వాళ్ళు సేవకు 40 దినములు పైకి వెళ్ళి దేవుడితో పోరాటం చేసి ఆజ్ఞలు దాటానికి వెళ్తే కొంతమంది ఏం చేశారు, ఇక మోసే చచ్చిపోయాడు, మనం నడిపించడానికి ఒక దేవుడు కావాలని చెప్పేసి దూడబొమ్మ చేసుకుంటే కొంతమంది మాత్రం యెహోషువ, అహరోనులు అందరూ కూడా కొండపక్క కొంతమంది వెళ్ళిపోయారు. దేవుని విశ్వసించిన వాళ్ళు ఒకవైపు, విశ్వసించిన నామకార్థులు ఒకవైపు. అందరూ కలిసి మన్నా తిన్నారు, అందరూ కలిసి నీళ్లు తాగారు, అందరూ కలిసి పూరేడు పెట్టలు తిన్నారు, అందరూ కలిసి సముద్రం దాటారు, అందరూ కలిసి దేవుడి యొక్క కృపను పొందుకున్నారు. కానీ ఇక్కడ ఒక సమయం వచ్చేసరికి కొంతమంది దేవుని వైపు, కొంతమంది దూడ వైపు వెళ్ళిపోయారు. దూడ వైపు వెళ్ళిన వాళ్ళందరినీ కూడా భూమి నోరు తెరిచి అమాంతం మింగేసింది. హల్లెలూయా. క్రీస్తులో ఉన్నవారు కూడా ఒకానొక సమయం ఏం చేస్తారు, దేవునికి కాకుండా దేనికైతే నువ్వు ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తావో అక్కడే నువ్వేం చేయబడతావు, మింగబడతావు. నేను చాలామంది చూశాను తట్టుకొని. నేను పొద్దున కూడా వెళ్తున్నప్పుడు చాలామంది సేవకులు ఏం చేస్తారు తెలుసా, క్రీస్తు నమ్ముకున్న తర్వాత వారికి సంపాదన వచ్చే ఆ యొక్క ధనాన్ని, చాలామంది సేవకులు పోలీసు ఉద్యోగాలు వదులుకున్నారు. చాలామంది సేవకులు కలెక్టర్ చదువుతూ కూడా మానేసి ఉన్నారు. గవర్నమెంట్ ఉద్యోగాలు చేసి కూడా మానేసి ఇప్పుడు కుటుంబ పోషణ కొరకు సేవ, అంటే స్వేచ్ఛకరంగా సేవ చేయడానికి టిఫిన్ వేసుకుంటున్నారు చాలామంది. వాళ్ళకు వచ్చే అప్పట్లో వచ్చే 10,000 లేదా ఇంకెక్కువే శాలరీ వచ్చేది. ఆ శాలరీ ఉద్యోగాలు వదులుకొని టిఫిన్ బండి వేసుకొని దేవుని సేవకు ఆటంకం లేకుండా సేవ చేస్తున్న సేవకులు బోల్డ్ మంది ఉన్నారు. హల్లెలూయా. పగలంతా దేవుని సేవ చేసి రాత్రిపూట వాచ్మెన్ ఉద్యోగాలు చేస్తారు బందర్ రోడ్లో సేవకులు. దేనికోసం? మోషే ప్రశాంతకరమైన జీవితం వదిలిపెట్టుకొని ఇదిగో ఈ సనిగే గొనిగే ఈ పాపాత్మలను ఇజ్రాయేల్ ప్రజల కొరకు ఎలాగైతే వచ్చారో ఈ రోజున దేవుడు చెప్పిన ఒక్క మాటకు లోబడిపోయి వాళ్ళు 30,000 40,000 సంపాదించే ఉద్యోగాలు వదిలిపెట్టుకొని టిఫిన్ బండి వేసుకుంటా రాత్రిపూట ఆ యొక్క ఉద్యోగాలు చేసి పగలంతా దేవుని సేవ చేసి నశించిపోయే వారి కొరకు తిరిగే వాళ్ళు చాలా మంది ఉన్నారు ఈ లోకంలో. దేవుడు అలాంటి వాళ్ళని ఖచ్చితంగా దీవిస్తాడు. అలాగే సేవకుడి యొక్క ప్రయాసను గమనించి, అయ్యో మా కొరకే ప్రార్థన పెడుతున్నారు, మా కొరకే సేవకు, మీరు రూపాయి ఇవ్వాల్సిన అవసరం లేదు. మీరు సేవకుడి కొరకు ప్రార్థన చేసే తత్వం కలిగి ఉండండి. మోషే వారందరి కోసం అంత ప్రయాసపడితే మోషేని సనిగారు. ఏమండి 2-3 మాట్లాడితే మనకు కోపం వస్తుందా రాదా?
ఎవరైనా సనిగితే గొనిగితే ఇక్కడ ఎంత దేవుని సన్నిధిలో హల్లెలూయా స్తోత్రం అన్నా కిందకి వెళ్ళి ఎవరైనా ఒక మాట అంటే ఇంక మామూలుగా రావు గొడవలు. అలాంటిది 40 లక్షల మంది చుట్టూ మోగి ఒక్కడైనా మోచని సనిగి గొనిగితే ఆయన ఎలా బతుకుంటాడండి? ఓర్చుకొని దేవుని వైపు వాళ్ళు రక్షించుకున్నాడు మోషే. ఈరోజు యేసుప్రభు వారు కూడా ఈ లోకం అనేక మంది యేసుప్రభు వారిని వ్యతిరేకంగా మాట్లాడుతున్నా ఈ రోజున ఆయన మన కొరకు ఆయన ఏం చేస్తున్నాడు? నిత్యము కూడా మనవి చేస్తూ మొరపెడుతున్నాడు. హల్లెలూయా. భయంకరమైన మాటలు మాట్లాడుతున్నారు యేసుప్రభు వారు. ఈ రోజున సర్వశక్తిగా దేవుడు చెప్పేది, ఎంతో కాలం కాదమ్మా, నీ కొరకు పక్కనే ఏం చేశాను? ఆ సమస్యకు పరిష్కారం ఉంచాను, కానీ నీవే దాన్ని సాగదీసుకుంటున్నావు. ఓ ఇశ్రాయేలు ప్రజలారా, 40 రోజులే మీ ప్రయాణం, కానీ మీరే సాగదీసుకున్నారు. హల్లెలూయా. ఓ దేవుని బిడ్డలారా, మిమ్మల్ని రక్షించుకోవటం, మీ కొరకు రక్షణ అనేది చాలా దగ్గరగా ఉంచారు, మీరే దాన్ని ఏం చేస్తున్నారు? తోసేసుకుంటున్నారు. తోసేమన్నారు? ఇంకా ఎంతకాలం అయ్యా, నువ్వే దూరం చేసుకో, నువ్వే ఎంతకాలం అంటే దేవుడు ఏమనాలా అని అన్నాడు, ప్రయాసపడి భారం మోసుకొనిచున్న సమస్త జనులారా. ఓన్లీ ఇజ్రాయేల్ ప్రజలేనా? ఓన్లీ క్రైస్తవులేనా? నో. ప్రయాసపడి భారము మోసుకొనిచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకేమిస్తాను? విశ్రాంతిని ఇస్తాను. మీకు లేని విశ్రాంతి. హల్లెలూయా. ఎవరికుందాం విశ్రాంతి? ఎవరికి లేదు, ఎవరికి లేదు ఈ లోకంలో విశ్రాంతి. దేవుడు మీకు విశ్రాంతిని ఇవ్వటం కొరకు నేను ఉంటే, మీరు నా నుంచి దూరం అయిపోయి మీరు అంటున్న మాట, ఇంకా ఎంతకాలము ప్రభువా మాకు ఈ నరకం, ఎంతకాలం అయ్యా మాకు ఈ యొక్క భయంకర పరిస్థితులు, నువ్వు దూరం అయిపోయి దేవుని అడగటం కరెక్టేనంటారా? హల్లెలూయా. హల్లెలూయా. ఎంతకాలం అనుకుంటావో దేవుడు కూడా అలాగే అంటాడు, ఇంకా నువ్వు ఎంతకాలం ఇంకా నాకు దూరంగా ఉంటావు, నువ్వు ఎంతకాలం నా యొక్క పరిచయకు దూరంగా ఉంటావు, నువ్వు ఎంతకాలం ఇంకా నా మాటకు దూరంగా ఉంటావు. నువ్వు ఒక 2 అడుగులు ముందుకేస్తే, ఇప్పుడు సపోజ్ నేను ఇక్కడ ఉన్నాను, నా కుమారుడు అక్కడ ఉన్నాడు, శాండీ అక్కడ కూర్చొని, వాడికి నాకు ఒక 20 అడుగులు గ్యాప్ ఉందనుకున్నా. నేను 2 అడుగులు ముందుకేసాను, వాడు 2 అడుగులు వెనక్కి వేసాడు. మా ఇద్దరి మధ్య దూరం ఎంత ఉంటుంది ఏమా చెప్పాలి? ఏనా నేను 2 అడుగులు ముందుకేసాగా, ఇప్పుడు మా ఇద్దరి మధ్య దూరం ఎంత? 20 అడుగులు. మా ఇద్దరి మధ్య 20 అడుగులు దూరం ఉంది. నేను 2 అడుగులు ముందుకేసా, వాడు 2 అడుగులు వెనకేసాడు. ఎందుకని? నేను ముందుకేసిన వాడు వెనకేసాడు కాబట్టి. ఒకవేళ వాడు 2 అడుగులు ముందుకేసి నేను 2 అడుగులు వెనకేసాను అనుకో, సేమ్ ఏమాత్రం కూడా అదే. 2 అడుగులు నేను ముందుకేసి 2 అడుగులు వాడు నాకు ముందుకేస్తే మా ఇద్దరి మధ్య ఎంత దూరం ఉంటుంది? 16 అడుగులు ఉంటుంది. ఈ రోజున ఎంతకాలము ప్రభువా, ఎంతకాలం అనే నువ్వు, యేసు ప్రభువు ఎప్పుడు కూడా నీ కొరకు ఎదురు చూస్తూనే ఉంటాడు. మాట విన్న ప్రజల కొరకు దినమంతా ఆయన చేతులతో పిలుస్తున్నట్టుగా ఆయన ఎప్పుడు నీ కొరకు సమీపమై ఉన్నాడు. నువ్వు కూడా ఏం చేయాలా? 2 అడుగులు ముందుకి వేయాలి. మరొక 2 అడుగులు వేస్తే దేవునికి నీకు ఉన్నటువంటి మధ్య దూరం ఏమైపోద్ది? దగ్గర అయిపోద్ది. హల్లెలూయా. నువ్వు ఆయనకి దూరం అయిపోతూ ఆయన ముందుకు వస్తే నువ్వు వెనక్కి వెళ్ళిపోతా ఉంటే మీ ఇద్దరి మధ్య దూరం ఎప్పుడు జరిగిపోద్ది? ఎప్పుడు నువ్వు పొందుకుంటావు? నేను ఇచ్చే బహుమానం సిద్ధంగా ఉన్నప్పుడు నా కుమారుడు ఏం చేయాలా? పరుగున తప్పిపోయిన కుమారుడు ఎక్కడున్నాడు? ఎక్కడో దూరంగా ఉన్నాడు, కానీ తండ్రి పరిగెత్తుకుంటూ వచ్చినప్పుడు ఆ యొక్క కుమారుడు ఏం చేశాడు తెలుసా? తండ్రిని చూసి దిగాలుగా ముందుకు వస్తున్నాడు. తండ్రి కూడా పరుగున వచ్చాడు. వచ్చిన తండ్రి ఏం చేశాడు? కౌగలించుకొని ముద్దు పెట్టుకొని కోల్పోయిన అర్హత, కోల్పోయిన ఆశీర్వాదం, కోల్పోయినటువంటి ఆ కుమారుడు యొక్క ధన్యత తిరిగి ఇచ్చాడు. తండ్రి చూడగల ఇతను పారిపోయి ఉంటే తప్పిపోయిన కుమారుడు ఎప్పుడు తప్పినట్టుగానే ఉండేవాడు. ఈ రోజున తప్పిపోయిన కుమారులు లాగా మనం ఏం చేయాలా? తప్పినట్టు ఉండకుండా దేవుని సన్నిధికి ముందుగా వస్తే ఆయనకి నీకు ఎంతో కాలం ఉండదు, కొంతకాలం. హల్లెలూయా. హల్లెలూయా. అన్నాడు, రక్షింపక నేరక ఉన్నట్లు నచ్చిన యొక్క నా హస్తము కొలచవలా, విననేరకుండా ఉండడానికి నా చెవులు మందం అవలా. నేను రక్షించాలని నా చేయి పెడుతుంటే నువ్వే నా హస్తం నుంచి దూరం వెళ్ళిపోతున్నావు. ఆపద వచ్చినప్పుడు కోడి తన రెక్కలు చాపినప్పుడు పిల్లలందరూ లోనికి వచ్చేస్తాయి.
నేను రాళ్ళు ఇల్లు మమ్మడింది అనుకో, బయట ఒకడు వచ్చి ఎత్తుకెళ్ళిపోతాడు. అది ఎత్తుకెళ్ళిపోతే ఇంకా ఎంత దూరం తీసుకెళ్తా ఉండింది అనుకో, అది మింగేసేదాకా నేను వదలనే. ఈ రోజున ఎంతకాలం ప్రభు అనే ప్రజలకు దేవుడు చెబుతున్నాడు, నువ్వు ఇంకా ఎంతకాలం నాకు దూరంగా ఉంటావు, నువ్వు ఇంకా ఎంతకాలం నా ప్రార్థనకు దూరంగా ఉంటావు, నువ్వు ఇంకెంతకాలం రక్షణకు దూరంగా ఉంటావు, నువ్వు ఇంకెంతకాలం వేషధారిగా ఉంటావు, నువ్వు ఎంతకాలం వేషధారిగా, ఎంతకాలం నరకంలో, ఎంతకాలం పాపంలో దోషంలో ఉంటావో, నీకు అంతకాలం కూడా నీకు వచ్చే ఆశీర్వాదము ఎన్నకంటే కూడా దూరం. అయితే ఒక సమయం వస్తుంది, ఆ సమయం తీర్పు దినం. ఈ లోకంలోనే తీర్పు తీర్చబడతాం. ఈరోజు అనేక మంది ఈ లోకంలోనే తీర్పు తీర్చబడుతున్నారు. పొద్దున మేము చిన్న పని మీద ఒక ప్రాంతానికి వెళ్ళాం. అక్కడ ఒక జడ్జి గారు అందరికీ కూడా తీర్పులు ఇస్తున్నారు. ఆ జడ్జి గారికి ముందుకు వెళ్ళేంత వరకు కూడా వాళ్ళు బయట కాలు ఎగరేసిన వాళ్ళే. ఒక వ్యక్తి వెళ్ళాడు. ఆ వ్యక్తి అట ఒక చిన్న పాపను పాడు చేశాడట. వాడిని నుంచోబెట్టి అంత ఎంక్వైరీ చేసి అతన్ని శిక్షకు పంపించారు. వాడు రాత్రి దాకా మొన్నటి దాకా వాడు కూడా బయట స్వేచ్ఛగానే బతికాడు. కానీ వాడు పాపానికి దగ్గర అయ్యాడు, ఈరోజున శిక్షకు పాత్రుడయ్యాడు. కానీ సర్వశక్తి గల దేవుడు మనల్ని విడిపించడానికి ప్రయత్నం చేస్తున్నాడు, మనకి విమోచన కలగజేయడానికి ప్రయత్నం చేస్తున్నాడు. ఇజ్రాయేల్ ప్రజలు కూడా విమోచించి విడుదల దయచేసి చక్కగా స్వేచ్ఛగా బతకంటారంటే వాళ్ళు దేవుడి మీద సనిగి గొనిగి ఆయన ఇచ్చే రక్షణ పోగొట్టుకొని 40 రోజులు వెళ్ళాల్సినటువంటి ప్రయాణాన్ని 40 సంవత్సరాలు చేసుకున్నారు. హల్లెలూయా. మరి ఇప్పుడు ఇంకా ఎంతకాలం నడిపిస్తావు అన్నారా వాళ్ళు? అన్నారు. ఇంకా ఎంతకాలం మోసే, ఇంకెంత దూరం అన్నాడు. మీరు ఎంత దూరం దేవుడికి దూరంగా ఉంటారో అంత దూరం కానాను దేశం. హల్లెలూయా. కాబట్టి దేవుని బిడ్డలారా, ఈరోజు మనకు ఉండాల్సింది, ఇజ్రాయేలు ప్రార్థన చేశారు, విడుదల పొందుకున్నారు, సనిగారు, స్థిరత్వం లేకుండా ఉన్నారు, శత్రువుల చేతికి దేవుడు అప్పగించాడు. 40 రోజులు వెళ్ళాల్సినటువంటి జర్నీని 40 సంవత్సరాలు చేశాడు. ఇక నీ కష్టం తర్వాత వాళ్ళు ఏం పొందుకున్నారు అనేదే కన్క్లూడింగ్. ఇజ్రాయేల్ ప్రజలు ఏం పొందుకున్నారంటే దేవునికి దూరం అయిపోయి నశించిపోయారు, దగ్గరైన దీవించబడ్డారు. ఈ రోజున కూడా ఈ వాక్యం విన్న మనలో కూడా ఏ కుటుంబం అయితే నిజమే కదా, నేను దేవునికి 2 అడుగులు దగ్గర అయితే దేవుడు నాకు 2 అడుగులు దగ్గర అవుతాడు. దేవునికి దూరం అయిపోయి నువ్వు ఇంకా ఎంతకాలం ప్రభు, ఎంతకాలం నువ్వు ఎన్ని సంవత్సరాలు అనుకున్నా కానీ నీ కుటుంబం ఎప్పుడు ఆ స్థితిలోనే ఉంటుంది. నీ కుటుంబంలో ఎప్పుడు ఏడిపే, నీ కుటుంబంలో ఎప్పుడు కన్నీరే, నీ కుటుంబంలో ఎప్పుడు ఇబ్బందులే, ఇరుకులే, అనారోగ్యాలే. నువ్వు ఒక్కసారి దేవుని వైపు చావు ఇజ్రాయేలు ప్రజలు చేసిన మొర కనుక నువ్వు వింటే దేవుడు పరలోకం నుంచి నీకు ప్రత్యుత్తరం ఇచ్చి నీ కుటుంబాన్ని కాపాడి దీవించునుగాక. ఆమేన్. మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. ఈ కొద్ది మాటలు దేవుడు దీవించి మన హృదయం అనే పలకల మీద ముద్రించునుగాక. ఆమేన్.